ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారించనుంది సిట్. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ను ఆయన నివాసం నుంచి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ PS కు తరలించారు. దాదాపు 2 గంటలుగా ఆయన అక్కడే ఉన్నారు. స్టేషన్లో జోగి రమేష్ ను కలిశారు ఆయన కుమారుడు జోగి రాజీవ్. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు రాజీవ్ కు అధికారులు తెలిపారు. ఇవాళ ఈస్ట్ ఎక్సైజ్ PS లోనే జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారించనుంది సిట్. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ను ఆయన నివాసం నుంచి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ PS కు తరలించారు. దాదాపు 2 గంటలుగా ఆయన అక్కడే ఉన్నారు. స్టేషన్లో జోగి రమేష్ ను కలిశారు ఆయన కుమారుడు జోగి రాజీవ్. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు రాజీవ్ కు అధికారులు తెలిపారు. ఇవాళ ఈస్ట్ ఎక్సైజ్ PS లోనే జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారించనుంది సిట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, విచారణ ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? యశ్వాతి, ఏదైతే 9 గంటలకు విజయవాడ ఈస్ట్ స్టేషన్కు, ఎక్సైజ్ సంబంధించిన స్టేషన్కు మాజీ మంత్రి జోగి రమేష్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం 2 గంటల పాటుగా ఆయన ఇక్కడ ఈస్ట్ స్టేషన్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు తీసుకొచ్చిన నేపథ్యంలో అటు మొలకల చెరువు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంకు సంబంధించిన కేసుల్లో దాదాపు ఇప్పటి వరకు 19 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో సిట్ సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి జోగి రమేష్ను విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉదయం ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, అదేవిధంగా ఆయన PA ఆరేపల్లి రాములను కూడా ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన PAగా చేసిన ఆరేపల్లి రామును ఎక్సైజ్ స్టేషన్ నుంచి పంపించిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి తాము ఎప్పుడు చెప్తే అప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని రాముకు ఎక్సైజ్ అధికారులు చెప్పినట్లుగా ఆయన కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి ఉంది. ఉదయం తన దగ్గరికి వచ్చిన ఎక్సైజ్ అధికారులు రాము ఇంటిని చూపించాలని తనను వాహనం ఎక్కించుకున్నారని, తాను కేవలం వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ ఇల్లును చూపించడం జరిగిందని చెప్పారు. అయితే ఉదయం నుంచి అటు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాములను కూడా ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం వాళ్ళతో పాటే తను తీసుకొచ్చారని, ఇప్పుడే తనను తిరిగి పంపిస్తూ తమకు మళ్ళీ ఎప్పుడైతే విచారణకు అవసరం అవుతుందో అప్పుడు తిరిగి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసి పంపించినట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో జనార్దన్తో తమకు, అంటే తాను అటు ఆయన అనుచరుడిగా కన్నా కూడా ఆయన కుటుంబ సభ్యుడిగానే కొనసాగుతున్నానని అటు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాముకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి జనార్దన్తో పరిచయం లేదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు ఆయన ఇబ్రహీంపట్నం వాసిగానే తమకు పరిచయం ఉంది తప్ప ఇంకా మరో విధంగా మనకు ఆయనతోటి పరిచయం లేదని మాత్రం ఆయన రాము చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే మరికొద్దిసేపట్లో ఆయన సంబంధించిన విచారణ కొనసాగబోతోంది. ప్రస్తుతం సిటీకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న విజువల్స్ లైవ్లో స్పష్టంగా చూస్తా ఉన్నాం. సిట్ అధికారులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన జోగి రమేష్ను విచారించేందుకు ప్రస్తుతం ఎక్సైజ్ స్టేషన్ దగ్గరకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ జోగి రమేష్ ఎపిసోడ్కి సంబంధించి ఇప్పటి వరకు అటు వైసీపీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్న విషయం, ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ పెట్టారు. ఆయన అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. చంద్రబాబు అండ్ కో నకిలీ మద్యం ఫ్యాక్టరీలో బయటపడ్డ వ్యవహారంలో
దొరికిపోయారంటూ ఆయన ట్వీట్లో చెప్పారు. దీని నుంచి తప్పించుకోవటానికే ప్రస్తుతం ఈ జోగి రమేష్ ఎపిసోడ్ను బయటికి తీసుకొచ్చి ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయితే మరోవైపు ఈ అరెస్టును కూడా తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆయన స్పష్టంగా ఈ ట్వీట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. గత 18 నెలలుగా మీ పాలనలోనే ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ఇన్నాళ్ళు బయటకు రాని నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే అందులో వైసీపీకి సంబంధించిన మానేత ప్రమేయం ఉంటే ఇన్నాళ్ళు మీరు ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఆయన మీద కేసులు పెట్టకుండా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు పెట్టారంటూ ఆయన ఘాటుగానే ఈ ఎక్స్లో ఆయన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలకు సంబంధించి అక్రమ మద్యం మీరే తయారు చేస్తున్నారు, మీకు సంబంధించిన లిక్కర్ షాపులు అదేవిధంగా బెల్ట్ షాపుల ద్వారా వాటిల్ని అమ్మకాలు చేస్తూ మా పార్టీ నేతను ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ ఆయన చెప్పిన ఎక్స్ ద్వారా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే నిన్న ఈ కాశీగా ఆలయంలో తొక్కిసలాటకు సంబంధం అయిన ఘటన నుంచి ప్రభుత్వం బయటపడేందుకు వెంటనే ఈ ఇష్యూను తెర మీదకి తీసుకొచ్చిందని మాత్రం ఆయన ఎక్స్ ద్వారా ఆరోపణ చేసిన పరిస్థితి అయితే ఉంది. నకిలీ మద్యం వ్యవహారంలో ఆయన స్పష్టంగా అంటే సిబిఐకి సంబంధించి ఈ కేసు హైకోర్టులో సిబిఐ చేత విచారణ చేయాలని జోగి రమేష్ హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో వైపు ఆ కేసు కొనసాగుతున్న ఆయన అరెస్ట్ చేశారని, అంటే సిబిఐతో ఈ కేసును ఎందుకు విచారణ చేయించట్లేదు, విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి అంటే మరికొద్దిసేపట్లో ఆయన విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంటే సిట్ అధికారులు అంటే జోగి రమేష్ను అంటే ఏ విధమైన ప్రశ్నలు వేస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అంటే కొద్దిసేపటి క్రితం అంటే జోగి రమేష్ కూడా ఆయన కుమారుడు రాజీవ్ను ఎక్సైజ్ స్టేషన్ లోపలకు పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కాసేపట్లో ఆయన సంబంధించిన విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉత్కంఠగా మారింది. వైసీపీ శ్రేణులు కూడా ప్రస్తుతం ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.